అది. సో రాజకీయంగానే మనం ఏదైనా సాధించుకోవాలి. సో ఆ దిశగా ప్రయత్నం చేయమని మనం ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మనం వీళ్ళకి మనం అర్బన్ నక్సలైట్లు కనబడుతున్నాం. మీకేం పేర్లు పెట్టాలి? మీరు అర్బన్ నక్సలైట్ అనే వాళ్ళు ఒకటే స్ట్రేట్ క్వశ్చన్. అర్బన్ నక్సలైట్లను పిలిచే వాళ్ళకు స్ట్రేట్ క్వశ్చన్ నేను ఇస్తున్నది ఏంటంటే, ఇవాళ దేశంలో ఉన్న అడవిలాగా ఉండాలన్నా కార్పొరేట్ సంస్థలే కట్టాలి? ఈ ప్రశ్నకి దయచేసి ఆన్సర్ చేయమని అడుగుతున్నాను. ఒకటే క్వశ్చన్, ఈ అడవిలాగా ఉండాలన్నా లేకపోతే ఎవడో కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవాలన్నా? దానికి ఆన్సర్ చెప్తే ఈ అర్బన్ నక్సలైట్ ఏంటన్నది జనాలు డిసైడ్ చేసుకుంటారు. మీరు చెప్పండి, అడవి ఎక్కడ ఉండాలి? అడవిలాగా ఉండాలన్నా లేకపోతే అడవి కార్పొరేట్కి అప్పగించాలన్నా, అడవిని మొత్తం తీసేయాలన్నా, ఏం చేయాలన్నా మీరు చెప్పండి. గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఈ నక్సలైట్ల ఏరివేతలో ఇంకేదో మీరు ఏదైతే చేపట్టారో దీని తర్వాత అడవి ఉంటుంది, ఆదివాసీలు ఉంటారు అని ఒక క్లారిటీ ప్రజలకు ఇస్తే ఎవరికేం ఇబ్బంది లేదు కదా. మీరు హిట్మా గ్రామానికి వెళ్ళడం జరిగింది. చాలామంది మీడియా మిత్రులు కూడా చాలామంది 3 రోజుల పాటు మీరు అంతా వెళ్ళడం జరిగిందా? దాదాపు అరెస్ట్ వెనకాల హిట్మా గ్రామానికి వెళ్ళినటువంటి మీద కారణం ఉండే అవకాశం ఉందా? మీతో పాటు ఇండియా గ్రామానికి వచ్చారు కదా. నేను అది కూడా కారణం అని అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇప్పుడు హిట్మా గ్రామానికి వెళ్ళినప్పుడు మేమేమో సడన్గా ఏదన్నా ఆకాశ మార్గంలో వెళ్ళి అక్కడ దూకలే. నేను రోడ్డు మార్గంలోనే వెళ్ళినాము. భూవర్తి అనే ఆ హిట్మా గ్రామానికి వెళ్ళడానికి నేను రోడ్డు మార్గంలో దాదాపు ఒక 10-15 క్యాంపులు దాటుకుంటూ పోలీసులు క్వశ్చన్ చేస్తే మేము జర్నలిస్టులు పలానా చోటుకి రిపోర్టింగ్కి వెళ్తున్నామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్ళండి అని దాంట్లోనే చెప్పినారు. వెళ్ళండి కానీ జాగ్రత్త అని కూడా చెప్పారు వాళ్ళు. మేము భూవర్తి అనే విలేజ్కి వెళ్తే మీకు తెలుసు కదా. సో వాళ్ళు అక్కడ లంచ్ అక్కడ ఇంకా మాకు ఏం లేదు. సో వాళ్ళే చెప్పినారు కదా, అక్కడున్న బెటాలియన్ వాళ్ళే చెప్పారు, మీరు వచ్చి ఇక్కడ భోజనం చేయండి బ్రదర్, ఏం కాదని కూడా చెప్పినారు వాళ్ళు. ఇక్కడ దాన్ని అది ఉన్నదని అయితే నాకైతే అనిపించలేదు. సో అని మనం ఎవరిని కలవడానికి వెళ్ళినాం, అక్కడ ఉన్న ఆదివాసీల జీవితాలు ఎట్లున్నాయో చూపించడానికి వెళ్ళినాం. మనమేమో హిట్మాని కలవడానికో లేకపోతే మావోయిస్టులను కలవడానికి వెళ్ళలే కదా. మా తల్లి ఏం పాపం చేసి ఆమెకేం తప్పలేదు కదా. సో ఆమె జీవితం ఎట్లుందో చూపించడానికి వెళ్ళినాం, ఆమెను కలవడానికి వెళ్ళినాం, తప్పే ఉంటుంది. అది ఇక్కడెక్కడ చర్చకు లేదు. అది కారణం అని నేను అనుకుంటాను. విచారణ మరోసారి ఉండబోతుందా ఇదే లాస్ట్? తెలియదు మరి నేనైతే ఏం ఉండదేమో అనుకుంటున్నాను మరి నాకు తెలిసి. ఎందుకంటే మన మీద కేసు కాదు, కథ కాదు, మన వీడియో అక్కడ దాంట్లో మాట్లాడిన ఆ వీడియో మన దాంట్లో ప్లే అయింది కాబట్టి ఇచ్చారు. విషయం ఏంటంటే ఆ వీడియో మన దాంట్లోనే ప్లే అయ్యింది, అంటే మన తొలి వెలుగులోనే ప్లే అయింది. ఇంకొక మీ అందరి దాంట్లో ప్లే అయితే మనకి అందరు నోటీస్ ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఇంత పెద్ద చర్చ ఉండేది కాదేమో సింపుల్గా. కొంతమంది ఏదో పెద్ద బుద్ధతల్లో పెట్టి చూస్తున్నారో ఏం లేదు బాబు. ఇక్కడ దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో, సంబరాలు చేసుకుంటున్నారో, అయిపోయింది కాపులు ఏం లేదు ఇక్కడ. నేను ముందే చెప్పిన, వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇది జనరల్గా విచారణ ప్రక్రియలో జరిగేది ఇదంతా కూడా. నా ప్లేస్లో ఇంకెవరన్నా వాళ్ళకు కూడా వెళ్తారు, బాబు వచ్చి మీరు ఏంటో చెప్పండి అని అడుగుతారు. కామన్గా జరిగేది. సో మా లైన్ వెరీ క్లియర్. లైన్ నుంచి వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. మా లైన్ పబ్లిక్ లైన్. మీ ఛానల్లో ఏమైనా వీడియో డిలీట్ చేసి ఉన్నాయో? ఏం లేదు. ఇలాంటి డిజిఎస్ఆర్ అట్లా అలా ఏం ఉండదు కదా. ఇలాంటి డిలీషన్ అట్లా అలా డిలీట్ అవుతున్నాయి కొన్ని అని చూసి ఎవరు ఒక లింక్ చూపించండి. ఇప్పుడు డిలీట్ అయితే వీడియో మీ దగ్గర ఆ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేస్తే రిమూవ్డ్ బై ద అప్లోడర్ అని వస్తుంది. అది చూపించండి. ఒకటి ఏదైనా చూస్తే నేను దానికి ఆన్సర్ చెప్తాను. విచారణ అనేది యూఆర్ఎల్ బేస్లో జరిగిందా లేకపోతే ఛానల్ బేస్లో? ఛానలే కదా. యూఆర్ఎల్ ఎవరిది? ఛానల్దే కదా. యూఆర్ఎల్ ఛానల్దే కదా.